నేను హిందీకి సంబంధించిన కొన్ని పుస్తకాలు నాకు కావాలని అవసరం వచ్చి, అలాగే నాతో పాటు మా మేడం కూడా ఆల్రెడీ పాస్ అయింది. మంచి మార్కులు పొందడం కోసం, మంచి మార్కులు సాధించడం కోసం కొన్ని అనేక పుస్తకాలు అవసరం ఉండి ప్రయత్నం చేయక ఆన్లైన్లో కొన్ని పుస్తకాలు అందాయి. ఇక్కడే మన మారాయిగూడెంలో పక్కనే ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఒక గవర్నమెంట్ పాఠశాల, అమ్మాయిలదొకటి అబ్బాయిలదొకటి హై స్కూల్స్ రెండు ఉన్నాయి. నాకు అక్కడ వాళ్ళు హిందీ మీడియం అని తెలిసి వెళ్ళి అడిగితే, అక్కడ వాళ్ళని అడిగితే ఏదైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వెళ్ళి అడగగా అక్కడి సార్లు మంచి పుస్తకాలే ఇచ్చారు. కొన్నే ఉన్నాయి, పాత పుస్తకాలు కొన్ని ఉన్నాయి, కొన్ని దొరకలేదు. కూర్చోండి. నాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే, మీకు కాస్త మంచి హిందీ నేర్పడం కోసం నాలో ఇంకా నాలో నా నాలెడ్జ్ నా హిందీ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వారంలో ఒకసారి వెళ్తే బాగుంటుందేమో అనిపించి నేను వారానికి 4 గంటల తర్వాత ఆ స్కూల్కి గత వారం నుంచే వెళ్తున్నాను. నేను వాళ్ళతో పరిచయం ఏర్పడి నాకు 2 వారాలే అయ్యాయి. ఇన్నాళ్ళ బట్టి తెలిస్తే తరచూ వెళ్ళేవాడిని. అప్పటికి నాకు ఆలోచన రాలేదు. వెళ్ళిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. 4 గంటల తర్వాత 4 నుంచి 5-6 గంటల వరకు వాళ్ళతో మమేకమైతే పిల్లలతో కానీ అక్కడి ఉపాధ్యాయులతో కానీ మాట్లాడడం వల్ల నాకు అలా పరస్పరం హిందీలోనే వాళ్ళకి హిందీయే వచ్చు, తెలుగు ఎవరికి రాదు. అక్కడ లోకల్ లాంగ్వేజ్ గోండ్ భాష వచ్చు, మరి నాకు గోండ్ భాష రాదు. అలా హిందీలోనే మాట్లాడడం వల్ల నేను వాళ్ళ నుంచి కొంత హిందీ నేర్చుకోవచ్చని వారానికి ఒకసారి వెళ్ళే ఆలోచన చేస్తున్నాను. వెళ్తాను. మన స్కూల్ అయిపోయిన తర్వాత 4 గంటలకు వెళ్తాను. 4 గంటల నుంచి వాళ్ళకి అన్నం బెల్ అయ్యేంత వరకు 6 గంటల వరకు వాళ్ళతో ఉంటాను. 7 తర్వాత వాళ్ళు స్టడీ అవర్ కూర్చుంటారు. నా పని నేను ఒక 2 గంటలు ఉంటే కొంత మాట్లాడుకోవడం వల్ల నాకు హిందీ వస్తుంది. ఆ హిందీ మీ దగ్గర నాకు ప్రయోగించడానికి, మీకు హిందీ నేర్పడానికి ఉపయోగపడుతుంది అనేసి ఒక ఆలోచన చేశాను. అయితే అవసరం లేని నేను, అలాగే నాకు అవసరం లేకపోయినప్పటికీ మీకు హిందీ నేర్పడం కోసం అక్కడికి వెళ్ళటం, దానికోసం నేను సమయం కేటాయించడం, రిస్క్ తీసుకోవడం. అలాగే మా మేడం నా ద్వారా మా ఫ్యామిలీ, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య పిల్లలు అందరూ సుఖంగా నా జీవితంతో బతుకుతున్నప్పటికీ నేను కూడా చదువుకోవాలి, నేను కూడా ఉద్యోగం చేయాలి, నేను కూడా సాధించాలి, నేను కూడా ఎదగాలనేటువంటి కసి చేయడం, ప్రయత్నం చేయడం, దానికోసం పుస్తకాలు తెప్పించుకోవటం. రైట్, మంచిగా వాళ్ళ పిల్లగాలే మన పిల్లగాలే, మనం తెలుసుకున్నాడు ఎన్ని ఉన్నట్టు మన పిల్లగాలే సంతోషంగా ఇండియా అనేది మంచిగా చెప్పుకోండి. నక్కలి చోట్లా కాదు, సార్ చెప్తున్నాడు మంచిగా. నేను చెప్పాలంటే నేను చెప్తా. సరే అంకుల్ చెప్పండి. అప్పుడు కాలేజీకి రావట్లేదు, కుదరలేదు సార్. కాలేజీ కుదరలేదు, అప్పుడు నుంచి కోకోకోలా వాలీబాల్ ఆడిపించినాను లేదా. ఓకేనా, థ్యాంక్ యూ చెప్పండి. కూర్చున్నట్టు సార్ అన్నట్టు కూర్చున్నాను. ఓకే, రైట్, మంచిది, సంతోషం. అయితే నాకు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేకపోయినా, నా మీద ఆధారపడి ఉన్నటువంటి నా కుటుంబం, మా మేడంకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా, చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆశ, కోరిక మాలో పుడుతున్నప్పుడు మీకు మాకన్నా ఎక్కువ ఆశ పుట్టాలి, మాకన్నా మీరు ఎక్కువ కష్టపడాలి. అవునంటారా కాదంటారా? నాకు ఇంకా ఇప్పుడు ఉన్న హిందీ అయితే నాకు సరిపోతుంది. మిమ్మల్ని పండితులను తయారు చేయడానికి నాకు ఉన్న హిందీ సరిపోతుంది. కానీ నాకు ఇంకా కావాలని నేను అక్కడికి వెళ్ళటం, దానికోసం నేను 2 గంటలు కేటాయించడం. అలాగే నా సతీమణి, నా మిస్సెస్, తను కూడా ఉద్యోగం చేయాలి, తను కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తను కూడా చదువుకోవాలనేటువంటి కోరిక పుట్టి దానికోసం నిరంతరం శ్రమించటం అవసరం లేనిటువంటి విషయం మా ఇద్దరికి. అయినా మేము కష్టపడుతున్నప్పుడు మీరు ఇంకెంత కష్టపడాలి? అవునంటారా కాదంటారా? మరి మీరు కష్టపడుతున్నారా? కెరీర్ని బిల్డ్ చేసుకోవడం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు? కష్టపడాల్సిన అవసరం ఉన్నదా లేదా? మాకన్నా మీరు 100 రెట్లు ఎక్కువ కష్టపడాలి. మాకు కెరీర్ ఉన్నది, నాకు నా కుటుంబానికి బతకడానికి కావాల్సినటువంటి సోర్స్ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా మరో అవకాశం లేకపోయినప్పుడు, అవసరం లేనప్పటికీ కూడా మేము ఏదో చేయాలి, సాధించాలి, ట్రై చేస్తున్నప్పుడు మీరు మాకన్నా ఎక్కువ 100 రెట్లు ఎక్కువ మీరు ట్రై చేయాలి. కానీ ఎంతో
కొందరిలో కనపడట్లేదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ప్రయోజనం పొందుతారు, ఎవరైతే కష్టపడరో వాళ్ళు అనుకునేది సాధించలేరు. సో విద్యార్థులైన మీరు మాకన్నా ఎక్కువ కష్టపడాలి, మాకన్నా ఎక్కువ మీరు మీ కెరీర్ బిల్డ్ కోసం రిస్క్ తీసుకోవాలి. ఓకే, తీసుకుంటారు కదా. అంతేకాకుండా వినండి, అంతేకాకుండా నేను మీకు క్విజ్ ప్రోగ్రామ్ మనం సుమారుగా ఒక నెల రోజులు ఒక 4-5 వీడియోలు చేశాం. 4-5 సార్లు మనం క్విజ్లో పాల్గొన్నారా? మీకు ఎలా అనిపించిందో మీ అనుభవాలు చెప్పారా? నేనేమన్నాను, మధ్యలో సెలవులు రావడం వల్ల కుదరక కొంత గ్యాప్ వచ్చేసరికి అది అక్కడే ఆగిపోయింది. తర్వాత నేను మీ అభిప్రాయాలు అడిగాను. ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్ మీద మనం క్విజ్ నిర్వహించకపోయినా ఒక హిందీ మీదనే క్విజ్ నిర్వహించుకుందాం. ఈ క్విజ్ నిర్వహణ విషయంలో మీకు ఏ మాత్రం రవ్వంత కూడా నష్టం ఉండదు, ఖచ్చితంగా మీకు ప్రయోజనమే ఉంటుందని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పగా మిమ్మల్ని నేను ఒత్తిడి చేయను, ఇబ్బంది పెట్టను. మీకు ఇష్టమైతేనే చెప్పండి, కేవలం హిందీ భాష మీద మనం క్విజ్ నిర్వహించుకుందాం అని అనగా ఎన్నిసార్లు మీరు అడుగుతేనే, మీరు నా వెంట పడితేనే మీకు నేను ఈ అదనపు విషయ అవగాహన కోసం నేర్పడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను తప్పితే నేను మీకు భారం కాకూడదు, ఒత్తిడి పెట్టను అని చెప్పేసి చెప్పినప్పటికీ మీరు అడిగితేనే, నా వెంట పడితేనే, మీకు అవసరం ఉంది అనుకుంటేనే చెబితేనే చేస్తాను, ఏర్పాటు చేస్తాను, లేదంటే లేదనగా ఒక ముగ్గురు మాత్రమే అడిగి మళ్ళీ నిన్న రాత్రి చెప్పారు. దానికి నేను స్వతహాగా నేను కష్టపడడం వల్ల సుఖం లేదు. మీకు ఎంత ఆసక్తి ఉందో ఆ ఆసక్తి నాకు తెలిస్తే ఆ ఆసక్తిని బట్టి మిమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేసి అలా మనం ఆ కార్యక్రమాన్ని నేను సమానంగా ఇష్టంగా దాన్ని నడిపించగలిగితే అది సక్సెస్ అవుతుంది, మీరేమైనా పొందుతారు తప్పితే కేవలం నేను ఒక్కడే బలవంతంగా చేయటం వల్ల మీరు అనుకున్నది సాధించలేరు, అనుకున్నంత పార్టిసిపేషన్ మీ నుంచి ఉండదు. మీరు దానికోసం ప్రయత్నం చేశారా? అడిగారా? మీ నుంచి ప్రయత్నం సరిగా లేదని నాకు అనిపిస్తుంది. ఒక విద్యా ప్రయత్నం, మీ యొక్క స్టేటస్, మీ యొక్క చదువు, మీ కెరీర్ గురించి, తెలివితేటలు పెంచుకోవడం గురించి, మార్కుల యొక్క స్థాయిని, తెలివితేటల్ని సాధారణ స్థాయికి మించి ప్రయత్నం చేయకపోవడానికి కారణం ఏంటిది అని మిమ్మల్ని అడగగా గంటసేపు ప్రయత్నం చేసి మీ అనుమతితో నాకు అనిపించింది, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేను పరిశీలించి సార్లు చెప్పే విషయాలు పట్టించుకోవడం లేదు. ఒకటి, దానికోసం మీ వంతు సాధన, చదవమన్నది, రాయమన్నది, చదవడం లేదు, రాయడం లేదు. మీ వంతు ప్రయత్నం చేయడం లేదు. ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ 2%, ఒక 5 మొత్తం మీద క్లాస్ మొత్తానికి ఒక 2-3% ఆ 5 మాత్రమే సార్లు చెప్పినట్లు వారి వంతు ప్రయత్నం చదవడం, రాయడం చేయడం వల్ల వాళ్ళు మాత్రమే కొంచెం ముందుంటున్నారు, వాళ్ళు మాత్రమే సాధారణ స్థాయికి ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు సాధారణ స్థాయి దాటడం లేదు. మరి ఎందుకు సాధన చేయడం లేదు? ఎవరు సాధన చేయొద్దన్నారు? సాధన చేయాలనేటువంటి ఆలోచన రావట్లేదు. సరే, వయసు ఎంతసేపు ఈ బాల్యకాలంలో ఎంతసేపు ఆడాలని, ముచ్చట్లు పెట్టాలని, ఆనందించాలని ఆలోచనే ఉంటుంది తప్ప, ఎంజాయ్మెంట్ మీదనే ఆలోచన ఉంటుంది తప్ప ఏదో సాధించాలి, ఎదగాలి, శభాష్ అనిపించుకోవాలని ఎవరికీ ఉండదు. ఆ వయసు అటువంటిది. అవునంటారా కాదంటారా? చదవాలని అనిపిస్తుందా, ఆడుకోవాలనిపిస్తుందా? గట్టిగా చెప్పాలి. ఆడుకోవాలనే అనిపిస్తుంది. కష్టపడాలనిపిస్తుందా, సుఖపడాలనిపిస్తుందా? సుఖపడాలనే అనిపిస్తుంది. నిజమా అబద్ధమా? ఈ ఆలోచన కష్టపడొద్దని, సుఖపడాలని, ముచ్చట్లు పెట్టాలని బాల్యకాలంలో అవగాహన లేని వయసులో సహజంగా ఉంటుంది. కానీ ఆ యొక్క సహజమైన ఆలోచన నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ మీరు ఎందుకు బయటికి రావట్లేదు? దానికి ఏం కావాలి? దండన అంటే ఏంటిది? పనిష్మెంట్ అంటే దండన అంటే పనిష్మెంట్ అంటారా? ఏదైనా గుంజులు తీయించడం కానీ, గోడ కుర్చీ వేయించడం కానీ, అదనంగా రాయించడం కానీ, అదనంగా చదివించడం కానీ ఒక శిక్షలాగా, దండనలాగా ఎక్కువసేపు
నేను వచ్చినప్పుడు 5-10 నిమిషాల్లో మీకు ఏ ఆన్సర్ వచ్చిందో, హోంవర్క్ మీకు వచ్చిందా లేదా తెలుసుకొని, రాకపోతే దానిని ఆ పీరియడ్ అంతా కూడా నిల్చోబెట్టి వంగబెట్టి చదివించడం, అప్పటికి రాకపోతే గుంజలు తీయించడం, అప్పటికి రాకపోతే కోడి పుంజి వేయించడం, అప్పటికి రాకపోతే ఒక దెబ్బ కొట్టడం. ఇటువంటివి ఏమి చేయకూడదు. ఇటువంటివి ఏమి లేకపోవడం వల్ల మీకు ఒక భయము, భక్తి అవసరం, మీకు చదువుకోవాలి, నేర్చుకోవాలనే అవసరం మీకు అవగాహనలోకి రావడం లేదు. మేము చెప్పే మాటలు మీకు సరిపోవడం లేదు. అందువలననే మీరు సాధారణ స్థాయికి మించి విద్యని పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే ఒకానొక సమయంలో సరదాగా అరే కర్రధర అని చెప్పి తెప్పించి కర్ర పట్టుకున్న తర్వాత గబగబ పరిగెత్తారు. కొట్టం కానీ కర్ర తెప్పించి కర్ర చేతిలో పట్టుకున్నప్పుడు రే నడు నడు అని చేతి ఇట్లా కొట్టబోయేసరికి వాడు అందరూ కొడతారేమో అని చెప్పేసి పొలవమని పరిగెత్తుతారు. అవునా కాదా? దానికి గల కారణం ఏంటిది? భయం. చెప్పలు కొట్టండి. ఆ భయం మీలో కలగకపోవడం వల్ల చదువుకోవాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి అనేటువంటి ఆలోచన మీకు రావడం లేదు. చూద్దాం. భయంతో చదివే చదువు పెద్దగా మీ మనసులో, మీ హృదయాల్లో, మీ మెదడులో నిలవకపోవచ్చు, కానీ అది అవసరమే. అందుకోసం అవసరం అని చెప్పేసి ఈ రోజుల్లో ఏ ఒక్క మాస్టారు గుంజలు తీయించడానికి కానీ, తిట్లు తిట్టడానికి కానీ, గట్టిగా గద్దించడానికి కానీ, కొట్టడానికి కానీ ఎవరు సాహసించడం లేదు. కాబట్టి మీరు సాధారణ స్థాయికి మించి విద్యా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం అది కుంటుపడి అలాగే నిలిచిపోతుంది. అవునంటారా కాదంటారా? సో ఇకనైనా సరే స్వతహాగా ఎవరికి వాళ్ళు ఉపాధ్యాయులను వాడుకుంటూ వాళ్ళ సలహా సూచనలు పాటిస్తూ మీరు చదువులో బాగా కష్టపడి, బాగా సాధన చేసి, ఇష్టంగా కష్టపడి సాధారణ స్థాయికి మించి మంచి మార్కులు అన్ని విషయాల్లో, మీ యొక్క భావాలు పంచుకునే విషయంలో, పరీక్షల్లో మంచి మార్కులు పొందే విషయంలో, అలా అన్ని విషయాల్లో సాధారణ స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ ఈ రోజుకి క్లోజ్. థ్యాంక్ యూ.